హాయ్ అండి అందరికి పానీపూరి ఛాలెంజ్ తో మేము వచ్చేసాము. ఏంటి పానీపూరి ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేసేసారు? స్టార్ట్ అని చెప్పరా? అక్కడికే వస్తున్నానండి. నేను స్టార్ట్ అని చెప్పే లోపే ముందుగానే మా మరిది గారు అన్నిటికీ కూడా ఫిల్ చేసేసుకున్నారు. ఇద్దరి ప్లేట్ లో 20 పూరీస్ అయితే ఉన్నాయి. ఛాలెంజ్ ఏంటంటే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎంత తొందరగా తిందామని చెప్పినా అసలు ఏం జరిగిందో తెలుసా? లిస్ట్ అయితే పెట్టకండి, ఏమనుకోకండి. ఓడిపోయానా గెలిచానా అనే సందేహం మీ అందరిలోనూ ఉంది. మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఓడిపోతారు అని అనుకొని ఉంటారు చాలా మంది వరకు. కానీ నిజానికి ఏం జరిగిందో తెలుసా? మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుంది. కోటండోయ్, మేమైతే ఇవి బయట షాప్ నుండి తీసుకురాలేదు, ఇంట్లోనే తయారు చేశారు మా అత్తయ్య. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ యమ్మీగా కూడా ఉన్నాయి. చూసారా ఇక్కడ మా మరిది గారు ఎంత కూల్ గా అయితే తింటున్నారో. సర్లే ఎక్కడ గెలుస్తారు, మనమే పై చేయి నా కాన్ఫిడెంట్ తో నేను కూడా బానే తినేస్తూ ఉన్నాను. కానీ ప్లేట్ మాత్రం తరచూ చూస్తూనే ఉండిపోయాను. ఇక్కడే స్టార్ట్ అయింది అసలు స్టోరీ. ఫస్ట్ మన ప్లేట్ మనం చూసుకొని సరిగ్గా తినాలి. ఇతరుల ప్లేట్ చూస్తే ఇలానే ఉంటది. ఎందుకు చెప్పేస్తాలేండి. అక్కడ ఎవరు గేర్చారంటే అయిపోతున్నాయి, ఇక 2 ఉన్నాయి, ఇక 5 ఉన్నాయి, ఇక 4 ఉన్నాయి అని చెప్పి తన ప్లేటే చూస్తూ ఉన్నాను. నా ప్లేట్ మీద అస్సలు నేను ధ్యాసే పెట్టలేదు. బేసిక్గా పానీపూరి అంటే ఏ లేడీస్ కి ఇష్టం ఉండదు చెప్పండి. సో నాకైతే చాలా ఇష్టం. అలాంటిది ఈ ఛాలెంజ్ లో నేను తినేస్తూ ఉంటే నాకైతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. నవ్వు ఆపుకోలేకపోయాను. మా ఆయన నీ ఫేస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి పక్క నుండి నన్ను కాస్త ఎగతాలు చేస్తూ ఉన్నారు. సరే నేను ఎలా చూస్తున్నాను, అమ్మో అయిపోతున్నాయి, తొందరగా తినేసేయాలి లేకపోతే గెలిచేస్తారు. ఛాలెంజ్ ఏంటంటే నేను కానీ పానీపూరి దాంట్లో ఓడిపోతే ఇంకెప్పటికీ నీకు పానీపూరి తీసివ్వను అని చెప్పి మా ఆయన అన్నారు. ఆయనకి టీత్ ప్రాబ్లం ఉండడం వల్ల టీత్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అందువల్ల నేను మా మరిది గారితో ఛాలెంజ్ అయితే చేస్తున్నా. సరే ఎంత కూల్ గా తింటున్నారో. ఇంకేముందిలే, నావి ఇక 4 ఉన్నాయి అని చెప్పేసి ఫాస్ట్ గా తింటున్నా. ఎవరు గెలుచుంటారో మీలో ముందే అంచనా వేస్తుంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. సరేలే అక్క, ఎన్నిసార్లు చెప్తావు, ఇంతకీ ఎవరు గెలిచారు అన్న క్యూరియాసిటీ మీలో ఉంది కదా. అయితే అసలు ఆగట్లేదు. బాబోయ్ గెలిచేస్తున్నారు, అయిపోయింది అమ్మో అనుకుంటున్నాను. నా ప్లేట్ లో ఇంకా 3 ఉన్నాయి. మరిది గారి ప్లేట్ లో 1 ఉంది. ఎంత కూల్ గా తింటున్నారు నిజంగా, నేను అస్సలు ఊహించలేదు. నేను ఓడిపోయాను గాయ్స్. అసలు అయిపోయేసాయి, ఇక వాళ్ళే గెలిచేస్తారు అని అనుకున్నాను. కానీ ఆయన ఒక మాట అన్నారు, పానీ కూడా ఉండకూడదు, పానీ కూడా తాగేసేయాలి, ప్లేట్ గ్లాస్ ఫ్రీగా ఉంటేనే, ఎంటీగా ఉంటేనే వాళ్ళే విన్నర్ అని చెప్తే అవి కూడా తాగేస్తారు. ఇంకా నా ప్లేట్ లో ఉండిపోయి ఎలా ఉందో